రికార్డింగ్ నెంబర్ 183 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ధ్రువుడు యక్షులతో యుద్ధం ఆపేసి వెనక్కి వస్తూ ఉన్నాడు. యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటే యుద్ధం ఆపేసినందుకు అందరికీ ఆనందంగా ఉంది. మహావైభవంతో ధ్రువుడు తన పట్టణానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకొని వీళ్ళు ఏం చేశారు కేవలం కథగా చదువుకోవటం కాకుండా యక్షుల మీద దాడి చేశాడు. వాళ్ళందరినీ ఎంతమందినో చంపాడు, ఎంతమందికో కాళ్ళు చేతులు తలలు ఊడిపోయినాయి, పడిపోయారు యుద్ధ భూమిలో. అయినా కూడా ఎప్పుడైతే యుద్ధం ఆపాడో, ఎప్పుడైతే వాళ్ళ తాతగారైన మనువు కుబేరుడు కూడా వచ్చి ఆయన్ని స్తుతి చేశారో, మర్యాద చేశారో, కుబేరుణ్ణి మనువుని మళ్ళీ ధ్రువుడు ఎప్పుడైతే మర్యాదగా నమస్కారం చేసి క్షమాపణ అడిగాడో అప్పుడు ఈ యక్షులందరూ కూడా సంతోషపడ్డారు. అయ్యో, మన వాళ్ళు ఇంతమందిని తను చంపేశాడే అనేటటువంటిది వాళ్ళెవరూ ఆ కోపము కచ్చ లోపల పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి అర్థమైంది. ఎంత మటుకు అర్థం చేసుకోవాలి? కుబేరుడు చెప్పాడు, ధ్రువుడి పద్ధతి కూడా అంతకు ముందు అదే. ఇప్పుడు తమ్ముడు పోయాడని రోషపడి యుద్ధానికి వెళ్ళాడు, కానీ అతని అసలు తత్వం సర్వం భగవన్మయమే, విష్ణుమయమే అని కదా ఆయన అనుకున్నది. అదే విషయం ఇక్కడ మనకి ధ్రువుడికి మనువు చెప్పాడు, కుబేరుడు చెప్పాడు. అంతా విష్ణువు చేసిందే ఇది. ఎవరు పోయినా కూడా నువ్వు యుద్ధం చేసినట్టు కాదు, నీ తమ్ముడిని కూడా యక్షులు చంపినట్టు కాదు, ఇదంతా విష్ణుమాయకు సంబంధించిన విషయము. ఇక్కడ ఆయన తప్ప ఎవరు ఏది చెయ్యరు అనే విషయం చాలా విశదంగా మాట్లాడుకున్నారు. కాబట్టి ఆ యక్షులందరూ కూడా ఎంతో గౌరవం చేశారు. యక్షులు, కిన్నరలు, కింపురుషులు స్తుతించారుట మహావైభవంతో ధ్రువుణ్ణి. అప్పుడు ఆయన తన పట్టణానికి మహావైభవంతో తిరిగి వచ్చాడు. వాళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే వైభవంతో వచ్చాడు. అప్పటి నుంచి మహాదక్షిణలతో విశ్వహితములైన ప్రపంచం మొత్తానికి కూడా, విశ్వం మొత్తానికి కూడా ఉపయోగించే యజ్ఞాలన్నిటికీ కూడా విపరీతమైన వాళ్ళందరికీ మహాదక్షిణలన్నీ ఇచ్చి యజ్ఞాలన్నీ చేస్తూ ప్రజలందరికీ కూడా శుభం కలిగే యజ్ఞాలను చేస్తూ పరిపాలన చేశాట ధ్రువుడు. యజ్ఞంలో ఉన్న ప్రతి వస్తువు, యజ్ఞంలో ఏమేమి వస్తువులు వాడారో ఆ వస్తువులన్నీ విష్ణువే అని ధ్యానం చేసేవాట. ఏ పనులు యజ్ఞానికి ఒక సమిధ తీసివేసినా కూడా, ఒక సమిధ ఎవరైనా తెచ్చినా కూడా, ఎవరు మంత్రం చెప్పినా కూడా వాళ్ళందరూ విష్ణు స్వరూపాలే. ఆ చెయ్యటము అనే క్రియ, ఆ కార్యక్రమం కూడా విష్ణు స్వరూపమే అని అంతా విష్ణుమయంగా ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఆయన. వివిధ దేవతలను, యజ్ఞ ఫలాలను, అనేక మంది దేవతలను ఆహ్వానం చేస్తారు యజ్ఞంలో. యజ్ఞ ఫలాలను ఆ దేవతలందరికీ కూడా ఇస్తారు, ఆహుతిస్తారు. అన్ని విషయాల్ని కూడా ఆ దేవతల్ని, ఆ యజ్ఞ ఫలాలని కూడా విష్ణుమూర్తి అని ధ్యానం చేశాట. ప్రజలకు ఉపయోగాలైన మంచి పనులు చేసేవాడిని, అటు ఆ మంచి పనులకు వచ్చిన ఫలితాలను, ప్రజలను కూడా పురుషోత్తముడే, సాక్షాత్తు పరమాత్మే అని పూజించట. తన పరిపాలనలో ఉన్న మనుషుల్ని, రూపాలని, పేర్లని, వస్తువులని, సంపదల్ని పరిపాలిస్తూ ఉన్నా కూడా వాటినన్నిటినీ, విడివిడిగా ఉన్న వాటిని, ఆ నామరూపాలని వదిలేసి ఆ వస్తువులయందు, ఆ జీవులయందు ఉన్నటువంటి నారాయణుణ్ణి భక్తితో సేవిస్తూ ఉన్నాడుట. మనస్సులో ఎంతో భక్తి కలిగి ఉన్నాడు. ఆ నారాయణుడు తప్ప వేరే ఇంకొక వస్తువు లేని స్థితిలో ధ్రువుడు ఉన్నాడు అని చెప్పారు ఇక్కడ. తన పరిపాలనలో ఉన్న సమస్తాన్ని కూడా నారాయణుడే అనే భావంతోనే ఆ అలవాటే చేసుకున్నాడు. అటువంటి భక్తిని అలవాటు చేసుకున్నట్ట. అతని భక్తి కేవలం పూజా సమయాలకి, లేకపోతే ఏదన్నా యజ్ఞాలు చేసేటప్పుడు దానికి మటుకే పరిమితం కాలేదు అని క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఎందుకు చెప్పారంటే, మన భక్తి కానీ అసలు మనం భక్తి అనే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పూజ చేస్తూ ఉన్నా కూడా మన మనస్సు పరిపరి విధాల పోతుంది. వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాము. పూజ మధ్యలో అటు ఇటు పోతుంది మన మనస్సు. అదేమైందో, ఇదేమైందో, అది తెచ్చారా, ఇది తెచ్చారా, అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఏవేవో మాట్లాడుతూ ఉంటాం మనం పూజ మధ్యలో కూడా. పూజ అనేది మొదలుపెట్టిన తర్వాత వీలైనంత మటుకు
సాధ్యమైనంత మటుకు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తప్పనిసరి పరిస్థితి వస్తే కొన్ని సమయాల్లో భంగపడక తప్పదు కాబట్టి. అంతేగాని ప్రతిరోజు అని కాదు దానికి అర్థం. పూజ సమయంలో వీలైనంత మటుకు వేరే ఇతర విషయాలు ఏమన్నా ఉంటే అన్నీ ముందే సర్దుబాటు చేసుకుని, ఆ పావుగంటో, అరగంటో, గంటో మాక్సిమం ఆ పూజ సమయంని విడిగా కేటాయించుకోవాలి. ఎవరికన్నా చెప్పాలి, ఏ అవసరం వస్తే ఇలా చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పూజ అనేది పూజంతా అయ్యే వరకు మనం వేరే ధ్యాసలో వెళ్ళకుండా ఉండటానికి మనకు ఉపయోగిస్తుంది. అప్పుడు కూడా మాట్లాడుకుంటూ, అప్పుడు కూడా ఏవో ఆ విషయాలు, ఈ విషయాలు చర్చలు చేసుకుంటూ, మధ్య మధ్యలో దేవుడి మీద ఒక పువ్వు వేస్తూ, మధ్య మధ్యలో ఎవరో గుర్తు చేసి, ఇప్పుడు మిగతా పూజ కానీ నాయన ఇట్లా గుర్తు చేస్తూ, దాన్ని పూజ అని అనకూడదు. అందుకని చాలా క్లియర్గా చెప్పారు, పూజ అనేది ఏదో ఒకసారో రెండు సార్లు పావుగంట అరగంటకో పరిమితం అవ్వలేదు. ధ్రువుడి విషయంలో ఎప్పుడు పూజే, ఎప్పుడు దైవమే, ఇంకొక మాటే లేదు అసలు అని చెప్పి చాలా క్లియర్గా నిరంతర ప్రవాహంట. అతని భక్తి కేవలం పూజా సమయాల్లో కాకుండా సర్వ కర్మలలో ఏ పని చేసినా సరే అది ఒక నిరంతర ప్రవాహంగా ఉంది ధ్రువుడి భక్తి. ప్రపంచంలోనూ తనలోనూ ఉన్న విశ్వాత్ముణ్ణి నిరంతరంగా దర్శిస్తూ ఉన్నాడు. విశ్వాత్ముడు అంటే అర్థం ఏంటి? విశ్వం మొత్తానికి ఆత్మగా ఉన్నవాడు. విశ్వం మొత్తంలో ఎవరున్నారు? తను కూడా ఉన్నాడు కదా ధ్రువుడు కూడా. అందువల్ల తనలోనూ విశ్వంలోనూ ఉన్న విశ్వాత్ముణ్ణి దర్శిస్తూనే ఉన్నాడు. దర్శించాడు, దర్శిస్తూ ఉన్నాడు, దర్శిస్తూనే ఉంటాడు అని చెప్పారనమాట. అయిపోవటం అనేది లేదు అక్కడ. ఒక పెరినియల్ రివర్, ఒక జీవనది ఎప్పుడు అయితే ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో అదే రకంగా అతని భక్తి అలా ప్రవహిస్తూనే ఉంది. భక్తి నిరంతర భక్తి ప్రవాహము ప్రవహిస్తూనే ఉంది అతనికి. చక్కని శీల సంపదతో ప్రవర్తించాడు. చక్కని శీల సంపద అంటే ఎక్కడా స్పాట్లెస్ అన్నమాట. ఎక్కడా ఒక వంక పెట్టడానికి వీల్లేదు. వేద ధర్మాన్ని పర్ఫెక్ట్గా అనుసరించాడు. ధర్మాన్ని, నియమాన్ని సృష్టికి ఒక బ్రిడ్జి లాగా రక్షిస్తూ వస్తూ ఉన్నాడు అన్నమాట. దీనుల మీద ఎంతో దయగా ఉండేవాడు. ప్రజలు తన్ను తండ్రిగా భావించారు. ఇట్లా 26,000 సంవత్సరాలు పరిపాలించాడు. మహాభోగాలన్నీ కూడా అనుభవించి ప్రజలకు కూడా అనుభవింపచేసి పుణ్యాలన్నింటినీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. వచ్చిన పుణ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. యజ్ఞదీక్షలు మొదలైన మంచి పనులు చేసేటప్పుడు భోగాలన్నీ వదిలేసి నియమంతో శ్రద్ధగా పుణ్యాలన్నిటిని కూడా ఆర్జించి అశుభాలను విరివిగా దగ్ధము చేసెను అంటున్నారు. అశుభము అనేది లేకుండా చేసేసుకున్నాడు. అంత పుణ్యం సంపాదించుకున్నాడు. పుణ్యాలు సత్కర్మాచరణము ఆర్జించిన వానికి సంపదలుగా పెరుగుతాయి. పుణ్యాలు పెరిగిపోతూ ఉంటాయి మంచి పనులు చేసే వాళ్ళకి. వాటిని ఫలము అనుభవించిన వాడికి తరిగిపోతుంది. ఇట్లా పెరగటం తరగటం అనేది ధ్రువుడు లెక్క చేయలేదు. పుణ్యఫలాలు ఎట్లా ఉంటాయంటే డబ్బు లాంటివిట. పుణ్యఫలాలు కూడబెడితే పెరుగుతాయి, ఖర్చు చేస్తే అయిపోతాయి. కానీ ఇక్కడ ఏమిటంటే ఖర్చు చేస్తూనే ఉన్నాడు. పుణ్యఫలాలు ఎప్పుడు కూడా ఇంకొకరి కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. తన కోసము అని కాకుండా లోకం కోసం వినియోగం చేస్తూ ఉంటే, ఇంకొకరి కోసం తన పుణ్యఫలాన్ని వాడుకుంటూ ఉంటే ఎంతైనా పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. అలా ఎన్నో పెంచుకున్నట్ట. పాపాలన్నీ దగ్ధమైపోయేటంత పుణ్యాల్ని సంపాదించుకున్నట్ట. అది చెబుతూ ఉన్నారు. చాలా కాలం పుణ్యాన్ని దాచిపెట్టుకోవటం కాకుండా విరివిగా ఖర్చు పెట్టుకున్నట్ట. దానివల్ల అది పెరుగుతూనే ఉన్నదిట. చాలా కాలం త్రివర్గ సాధనగా రాజ్యాన్ని పరిపాలించాడుట. త్రివర్గ సాధన అంటే ఏంటంటే అర్ధకామాలను ధర్మ సాధన కోసం వాడుకున్నాడు. అర్థం అంటే డబ్బు, కామం అంటే కోరిక. ఈ రెండింటినీ కూడా ధర్మ సాధన చేయటం కోసం ఈ రెండింటిని ఉపయోగించుకున్నాడు. అసలు చెయ్యవలసిన పద్ధతి అదేట, అది చేశాడు ఆయన. దాంతో ప్రజలకు మోక్షస్థితి నిలబడుతుంది. అర్ధకామాల్ని సంపాదించటం దోషము అని వదిలేస్తే రాజ్యపాలన అసలు సాధ్యం కాదు. డబ్బు కావాలి రాజ్యానికి, కోరికలు కూడా ఉండాలి. ఒక చక్కని కోరిక కలిగి ఆ కోరికను తీర్చుకునేటటువంటి పద్ధతి ప్రజలకి చక్కగా ఆ సాధన గనక చేయిస్తే ప్రజలు బాగుపడతారు, చక్కని అభివృద్ధి కలుగుతుంది, మోక్షస్థితి నెక్స్ట్ వస్తుంది. ధ్రువుడు ధర్మ ప్రవృత్తి మానలేదు.
నివృత్తి ధర్మం కలవాడై ధర్మ ప్రవృత్తిని అనుసరించాడు అన్నారు. నివృత్తి ధర్మము అంటే ఇంకా ఇంకా కోరికలు ఇంకా ఇంకా పెరిగిపోవటాన్ని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకా చాలు, బాగానే కొనుక్కున్నాం, ఇంటి నిండా ఇల్లు నిండిపోయి అన్ని వస్తువులు కొనుక్కున్నాం, ఇంకా చాలు అని ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నేను బాగానే ఉన్నాను, బాగానే సంపాదించాను డబ్బులు, ఇప్పుడు ఏదైనా మంచి పని చేయొచ్చు అని ఈ ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇంకొక స్టార్టింగ్ చేయటం అనేది తప్పకుండా అవసరం. అలా ఉంటుందన్నమాట. వృత్తి ధర్మము అంటే కొద్దిగా దాన్ని ఆగటం నేర్చుకున్నాడు, చక్కగా ఆ పద్ధతిలోనే జీవించాడు. నివృత్తి ధర్మముగా తో ఉన్నాడుట ధ్రువుడు. ఆ తర్వాత తన కొడుక్కి శుభ్రంగా రాజ్యం ఇచ్చేశాడు, నిశ్చలమైన జీవితం గడిపాడు. ఆకాశంలో మబ్బులలో రూపాలు కనిపించినట్టు ఒకళ్ళతో ఒకళ్ళు పెట్టుకునే సంబంధాలన్నీ జీవులకు ఊరికే మనస్సుకే తోస్తూ ఉంటాయి. మబ్బుల్ని చూస్తూ ఉంటే అనేక ఆకారాలు కనిపిస్తాయి మనకి. మన మనస్సులో ఏ ఆకారం అయినా కూడా మబ్బుల్లో ఆకారంగా మార్చుకోవచ్చు. ఆ సంబంధాలకి ఏం ఇంపార్టెన్స్ లేదు. ఆ మబ్బుల్లో కనపడే ఆకారాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో జీవులు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పెట్టుకునే సంబంధాలు కూడా అంతే. అంతకంటే ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సంబంధాలని తెంపుకోక్కర్లేదు, కానీ అవే మోస్ట్ ఇంపార్టెంట్ కాదు అని రాస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు కళల్లో ఎన్నో నగరాలు, ఎంతమంది ప్రజలు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కనబడతారు. కళ అనేది ఒకటే ఆ విషయాలతో సంబంధం. కళని మించి దాన్ని మన నిజ జీవితంలోకి తెచ్చుకోక్కర్లేదు, ఇంకా క్యారీ చేయక్కర్లేదు అన్నమాట. అంతకంటే ఎక్కువ సంబంధం కల్పించుకోకుండా ఉండే పద్ధతిలో ధ్రువుడు ప్రపంచంతో మెలిగాడుట. అంటే కళని ఎలా చూస్తామో మనం, ధ్రువుడు ప్రపంచాన్ని అలా చూశాడనమాట. చేయవలసినవి చేశాడు, ఊరుకున్నాడు. అంతకంటే ఎక్కువగా ఊహలు ఐడియాలు పెంచుకోలేదు, అటాచ్మెంట్లు పెట్టుకోలేదు అని చెప్తూ ఉన్నారు. తన దేహానికి, తన రుచులకు, తన అభిప్రాయాలకు, నమ్మకాలకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చాడు. అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ నా విషయం వేరు అని పెట్టుకోలేదు ఆయన. ఈ లోకమంతా మాయ అని తెలిసినా కూడా భగవంతుని మాయ అని తెలియటం వల్ల దాన్ని నిందించటం, దాన్ని రెసిస్ట్ చేయటం అట్లాంటివి చేయకుండా ఉన్నాడు కాబట్టే మాయలో పడకుండా ఉన్నాడు అంటున్నారు. తన భటుల్ని, మంత్రుల్ని, పురోహితుల్ని, బంధుమిత్రుల్ని, సుతులను, పిల్లల్ని, ధనాన్ని, పశు సంపదను, స్త్రీలను, భవనాలను, విహారస్థలాలను, పర్వతాలను, సముద్రాలను, దిగ్గజాలను, సమస్త సృష్టిజాలంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా, అనిత్య వస్తు సంపదలు ఇవన్నీ కూడా ఒకరోజు ఉండివి ఒకరోజు ఉండనివి. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారంటే నారాయణుడే ఉన్నాడు. ఆ నారాయణుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ చెట్లు పుట్టలు ఉన్నా లేకపోయినా, ఈ సంపదలన్నీ ఉన్నా లేకపోయినా, ఈ బంధుజనం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఉండేవాడు నారాయణుడు అనుకొని ఈ వస్తు సంపదల మీద విరక్తితో, నారాయణుని మీద భక్తితో ఉంటూ ఉన్నాడు ఆయన. తన నగరాన్ని వదిలేసి బదరికాశ్రమ పుణ్యభూముల్ని అన్నింటినీ కూడా చూశాడుట. పుణ్యనదుల్లో చక్కగా స్నానం చేశాడట. నిర్మలమైన మనస్సుతో పద్మాసనంలో కూర్చొని ప్రాణగతులన్నిటినీ కూడా బంధించి కళ్ళు మూసుకొని హరి యొక్క రూప వైభవాలన్నిటినీ ధ్యానం చేశాడట. నిశ్చల భక్తి భావంతో మెదలకుండా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు. పరమానందంతో కళ్ళల్లో నీళ్లు పులకాంకురాలతో భగవంతుడి మయమై భగవన్మయుడై నిలిచెను. అలా ఒక నిశ్చలంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆ భగవంతుడిని దలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు. మనస్సుకున్న అన్ని క్లేశాలు తొలగిపోగానే లింగ శరీరం కరిగిపోయింది. అంటే ఫిజికల్ బాడీ అనేది అతనికి లేకుండా అయిపోయింది. లింగ శరీరం అంటే ఏమిటి? మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన విషయాలు మొత్తం కలిపితే అదే లింగ శరీరం. అదేమిటి, నా శరీరం ఏమిటి అంటే మనం అందరం చక్కగా చెబుతాం. ఎందుకంటే మన బుర్రలో ఉంటుంది మన శరీరం, అందుకని అన్ని చక్కగా చెబుతాం. ఆ బుర్రంతా ఖాళీ అయితే ఈ లింగ శరీరం పడిపోతుంది అనమాట. అది చెబుతూ ఉన్నారు చక్కగా. తానెరిగిన సమస్త విషయాల మొత్తము రూపమే లింగ శరీరం. తనను తాను మరిచి ఉన్నాడు ఆయన. తానేమిటో అసలు మర్చిపోయాడు, తన శరీరం ఉన్నదని మర్చిపోయాడు. అన్ని దిక్కులలోనూ వెన్నెలలు ప్రసరిస్తూ ఉంటే
పూర్ణిమాచంద్రుడు ఎలా ఉంటాడో ఆ పూర్ణిమాచంద్రుడి లాంటి విమానం వచ్చింది. అంటే వెలుగుల ముద్దగా ఉన్న ఒక విమానం వచ్చి ఆగింది అటువంటి సమయంలో. ఆయనకి ఎప్పుడైతే లింగ శరీరం పోయిందో, తనను తాను పూర్తిగా మర్చిపోయాడో, తాను ఇది అనే సపరేషన్ని మర్చిపోయాడు కంప్లీట్గా. మర్చిపోయాడు అనే కంటే లేకుండా పోయింది ఆయనకి. ఎందుకంటే విష్ణుమయంగానే తలుచుకుంటూ ఉన్నాడు. వస్తూ పోతూ ఉన్న విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎవర్ పర్మనెంట్గా ఏదుందో ఆ వస్తువునే మనసులో నిలుపుకున్నందువల్ల వస్తూ పోతూ ఉన్నవన్నీ కూడా పోయినాయి. సముద్రాన్నే చూస్తూ ఉన్నవాడికి అలలు, తుంపరలు, బుడగలు ఏమి వేటికి ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఓన్లీ నిండు గర్భ ఎంతో లోతైన సముద్రం మీదే దృష్టి పెట్టుకున్న వాడికి దాని వ్యాస్ట్నెస్ ముందర ఇవన్నీ కూడా కనపడవు. అలాగే ఆకాశాన్ని చూస్తూ ఆకాశం ఎంత వ్యాస్ట్గా ఉంది, అబ్బో ఎంత విశాలంగా ఉంది అని దాన్ని చూసేవాడికి ఈ అందులో కదిలే మేఘాలు, ఆ పక్కన వెళ్తూ ఉన్నటువంటి మిగతా విషయాలు ఏవి కనపడవు అనమాట. అంటే ఏది మెయిన్గా చూస్తున్నాడో అది ఎవర్ పర్మినెంట్ కాబట్టి ఆ పర్మినెన్సీ అనేది వాళ్ళల్లో కూడా స్థిరపడి అక్కర్లేని విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అదే జరిగింది ఈయనకు కూడా. అన్ని తన గురించి తానెరిగిన విషయాలన్నీ అని చెప్పారు ఇక్కడ క్లియర్గా. అంటే ఫిజికల్గా ఉన్నదాన్ని బుర్రలోకి ఎక్కించుకొని కాన్సెప్చువల్గా చేసుకున్న కాన్సెప్చువల్ నాలెడ్జ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల ఫిజికల్ బాడీ పడిపోయింది. ఇంకా అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి అది పడిపోయింది. అది పడిపోగానే పూర్ణిమాచంద్రుడి లాంటి వెలుగుతో ఉన్న విమానం వచ్చింది. ఆ విమానంలో ఇద్దరు శ్రేష్ఠులు, దేవతలలో శ్రేష్టమైన వాళ్ళు చతుర్భుజులు ఉన్నారుట. 4 చేతులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. వాళ్ళకి ఎర్ర తామర రేకుల లాంటి కళ్ళు ఉన్నాయిట వాళ్ళకి. ఆకాశం లాంటి దేహఛాయ అంటే నీలం రంగు దేహం కలిగి ఉన్నారు. కిరీట హార కుండలాదులతో మెరిసిపోతూ ఉన్నారు. కిరీటాలు పెట్టుకున్నారు, మంచి హారాలు వేసుకున్నారు, కుండలాలు పెట్టుకున్నారు, మెరిసిపోతున్నారు. వాళ్ళిద్దరూ కూడా చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. గదలు ధరించి ఉన్నారు. వాళ్ళని విష్ణు సేవకులుగా అర్థం చేసుకున్నాడు మన ధ్రువుడు. వెంటనే భక్తిభావంతో లేచి నమస్కారం చేశాడు. మనస్సంతా కూడా వాసుదేవుని ఎందే ఉంచి నమస్కరించి, అంటే వీళ్ళెవరో వచ్చారు, విష్ణు సేవకులు వచ్చారు అని మనం చెప్పుకున్నాం కానీ ఆయన ఎవరిని చూసినా ధ్రువుడు ఉన్నది విష్ణువే, వేరే ఎవరూ లేరు. ఈ రూపంలో వచ్చినా ఆ రూపంలో వచ్చినా ఉన్నది ఒకటే అనే భావం తెలిసినవాడు కాబట్టి విష్ణువుగానే భావించి శిరస్సు వంచి వాళ్ళిద్దరికి నమస్కారం చేశాడు. ఆ ధ్రువుణ్ణి, అటువంటి ధ్రువుణ్ణి చూసి వాళ్ళు ఇట్లా అన్నారట, ధ్రువా, మేమిద్దరము నారాయణుడి అనుచరులం నాయన. మా పేర్లు సునందుడు, నందుడు. మా మాటలు శ్రద్ధగా విను. నువ్వు 5 ఏళ్ల పిల్లవాడుగా ఉండి మహామేధావిగా చేసిన తపోనిష్ట వల్ల జగత్తు మొత్తంగా ఉన్న నారాయణుడు, జగత్తంతా నిండి ఉన్న నారాయణుడు ఎంతో తృప్తి పొందాడు. నువ్వు ఆ నారాయణున్నే కదా పూజ చేశావు. నీ దేవత ఎవరంటే సర్వత్రా నిండి ఉన్నవాడే కదా నువ్వు పూజ చేసినవాడు. అతడు, ఆ నారాయణుడు ఇప్పుడు నిన్ను తీసుకురమ్మని విమానం పంపించాడు, అందుకే వచ్చాం మేము అని చెప్పారు. అన్నిటికంటే ఉత్తమ స్థితి అని పెద్దలు దేన్ని అంటారో దాన్ని నిశ్చల స్థితి అంటారు. అంటే ఎటూ వెళ్ళదన్నమాట. మనస్సు అనేది మెదలకుండా, మనకి రమణ మహర్షి గారు చెబుతారు, వలలో పడిన పక్షి వలె కదలక మెదలక ఉండును అంటారు. వలలో పడ్డ పక్షి ఇంకా దానికి తెలిసిపోయింది, ఇంకా కదలలేను అని మెదలకుండా ఉంటుంది. స్ట్రగుల్ అవ్వదు, గింజుకోదు, మెదలకుండా ఉంటుంది. ఇట్ నోస్ అన్నమాట. అట్లా మెదలకుండా ఉత్తమ స్థితి ఏది అంటే నిశ్చల స్థితే. ఆ నిశ్చల స్థితిలో ఏ చుట్టరికాలు ఉండవు, జీవుల నమ్మకాలు ఉండవు, ఆదర్శాలు ఉండవు, సత్కర్మలు అంటవు. కానీ మంచి పనుల వల్ల మాత్రమే, సత్కర్మల వల్ల మాత్రమే దారి దొరుకుతుంది. దాన్నే విష్ణుపదము అని అంటారు. గ్రహగతులు, నక్షత్రగతులు, తారకల గతులు ఏవి అంటవు ఆ స్థితిని. నిశ్చల స్థితిని ఏది అంటదు. దాని చుట్టూ కూడా అన్ని ఊరికే ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి ఆ స్థితి చుట్టూత. అందువల్లనే నీకు ఆ స్థానం ఇవ్వబడింది నాయనా. నీ తాత తండ్రులు కానీ ఇతర భక్తులు కానీ ఎవ్వరు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు పడిన వాళ్ళు ఎవరికి కూడా ఈ పదవి రాదు, లేదు.
అటువంటి పదవి నీకిచ్చాడు భగవంతుడు. నిన్నక్కడికి తీసుకెళ్ళటం కోసమే శ్రీహరి అనేటటువంటి పరమాత్మ ఈ విమానాన్ని పంపించాడు అని చెప్పారు. ధ్రువుడు తన పరివారంగా ఉన్న మునులకు ప్రదక్షిణం చేసి వాళ్ళందరి ఆశీర్వాదాలు స్వీకరించుకున్నాడు. విమానానికి కూడా ప్రదక్షిణం చేశాడు. సునంద నందులను విష్ణువులుగా అర్చించాడు. ఇంద్రియాలను భగవంతుని వెలుగునందు సన్యసించి తనకున్న ఇంద్రియాలు కళ్ళు, ముక్కులు, చెవులు, చూడటం, వినటం, ఇవన్నీ ఈ ప్రాసెస్ మొత్తం విష్ణు స్వరూపమే అని భగవంతుడి వెలుగులో వదిలేశాడుట, సన్యసించాడుట. ఇవన్నీ నీవే కదా తండ్రి అనుకున్నాడు. తనవి అని ఏవి అనుకోలే. వెంటనే కిరణమయమైన రూపం ధరించాడు. ఆ విమానం ఎక్కాలంటే వెలుగుల రూపం కావాలి కాబట్టి నిత్య తారకా స్వరూపుడయ్యి కిరణాలు వెదజల్లేవాడుగా తయారయ్యి విమానం ఎక్కబోతూ ఉన్నాడు. దేవదుందుభులు మోగినటప్పుడు పూలవాన కురిసిందిట. గంధర్వులు, కిన్నరులు అందరూ పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలన్నీ గాలిలో వినిపించినాయిట. ధ్రువుడు విమానం ఎక్కబోతూ తల్లిని స్మరించుకొని విష్ణుదూతల వంక చూశాడుట. వాళ్ళు చెప్పారుట, ఆవిడ విమానంలో ముందు భాగంలో కూర్చొని ఉన్నది అని చెప్పి చిరునవ్వు నవ్వారుట. వాళ్ళు మందస్మితం చేశారుట. తన ముందు తల్లి కూర్చొని ఉండగా ధ్రువుడు ఎంతో సంతోషంతో విమానం ఎక్కి పైవేపుగా ఊర్ధ్వగమనంగా ప్రయాణం చేశాట. అతడు చూస్తూ ఉండగానే గ్రహమండలాలు, అందులో ఉన్నటువంటి కర్మ లోకాలు అన్నీ దాటిపోయినాయి. కర్మలోకములు అంటే ఒక పని చేస్తే దానికి రియాక్షన్ ఉండే వాటిని కర్మభూమి అంటారు. రియాక్షనే కాదు, మంచి ఫలితం అనేది కూడా రావాలంటే కర్మభూమి కావాలి. భారతదేశాన్ని కర్మభూమి అని పిలుస్తారు. ఒక సత్కర్మ చేస్తే ఆ సత్కర్మకు చక్కని ఫలితము, ఒక దుష్కర్మ చేస్తే దుష్ట ఫలితము రావటం అనేది కర్మభూమిలో బాగా 100% జరుగుతుంది. మిగతా భూముల్లో అంత పర్సంటేజ్ ఉండదన్నమాట. సో అట్లా కర్మభూమిని దాటాడు. కర్మలోకాలన్నిటినీ దాటాడు. 3 లోకాలు దాటాడు, గ్రహమండలాలు దాటాడు, సప్తర్షి మండలం దాటి వెళ్తూ వాళ్ళందరికీ నమస్కరించుకున్నాడు. ఆ పైన ఇంకా పైకి వెళ్తే తను తప్ప ఇంకా ఏదీ లేని తేజస్సుతో విష్ణుపాదము అనే లోకం కనపడిందిట. ఇంకా అక్కడ తాను తప్ప వేరే ఇంకొక వెలుగు లేదు, తానే తేజస్సు. అక్కడ తన కాంతితోనే 3 లోకాలు వెలుగుతున్నాయి. దయలేని వాళ్ళకి అక్కడ ప్రవేశం లేదు. శాంతంగా ఉండేవాళ్ళు, సమదర్శనులు అంటే అంతా సమంగా చూడగలిగిన వాళ్ళు, పరిశుద్ధులు, నిర్మలమైనటువంటి మనస్సున్న వాళ్ళు, అందరి యందు ప్రేమ నిండిన వాళ్ళు మాత్రమే నారాయణుడికి చుట్టాలు. దానిని తమ ప్రవర్తనగా ఉన్న వాళ్ళకి అది చాలా తేలికగా వెళ్ళగలుగుతారు అక్కడికి. అక్కడ మహావేగంగా ఉంటుందిట ప్రతిదీ కూడా. అంటే చాలా కాలం అనేది చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. స్పీడ్ అంటే ఏంటంటే యుగాలు, మహాకల్పాలు క్షణకాలంలో అయిపోతాయిట అక్కడ. ఆ వెలుగునకు రెప్పపాటు అనేదే లేదు. రెప్పపాటు లేదు అంటే రెప్పపాటు లేకపోతే కాలమే లేదన్నమాట. దాని చుట్టూ సర్వభూత హితులు, అందరు జీవాలకి, అందరు జీవులకి ఎంతో మేలు చేకూర్చే హితులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రేమగలవారు వెలుగుల్లాగా జ్యోతిశ్చక్ర రూపంతో తిరుగుతూ ఉన్నారుట. గుంజకు కట్టిన గోవులలాగా ఈ సకలాధారము చుట్టూ వాళ్ళందరూ సంతోషంగా తిరుగుతూ ఉన్నారట. అటువంటి విష్ణు పాదాన్ని పొంది విష్ణుమయుడైన ధ్రువుడు, విష్ణువే సమస్తంగా చూస్తూ ఉన్నటువంటి ధ్రువుడు 3 లోకాలను కూడా వెలిగించాడుట. అట్లాంటి శుభ సమయంలో భగవంతుడైన నారదుడు వీణ వాయించుకుంటూ ప్రచేతసుల మహాయజ్ఞంలో ధ్రువుడి మహిమను అనేక రకాలుగా పాటలుగా పాడాడుట. ఆ పాటలు ఎలా ఉన్నాయంటే, భర్తనే దైవంగా కొలుస్తూ ఉన్న సునీతికి కొడుకైన ధ్రువుడు తన తపస్సునితో ఎంతో ప్రభావాన్ని, ధర్మ మార్గాన్ని, నిష్టను పొందటానికి అటువంటి దాన్ని ఎవ్వరూ పొందలేరు, బ్రహ్మర్షులే చాలరు అన్నట్టుగా ఉన్నాడు ఆ ధ్రువుడు. అటువంటి నిష్టని ఏ క్షత్రియులు కూడా ఇంకా పొందలేదు. ఓన్లీ మన ధ్రువ కుమారుడొక్కడే అని చెప్పి పాడాడు అనమాట. ఈ క్షత్రియ కుమారుడు 5 సంవత్సరాల వయస్సులోనే సవితల్లి మాట్లాడిన మాటలకి బాధపడి
ఆ పలుకులలోని హితబోధ కూడా అర్థం చేసుకొని హరిభక్తుడయ్యాడు. అసాధ్యుడైన హరిని భక్తితో వశం చేసుకున్నాడు. హరిపదాన్ని పొందాడు. అది అందరికీ సాధ్యం కాదు అని చెప్పి పాటలు పాడాడుట. ధ్రువుణ్ణి 5 ఏళ్ల వయస్సు ధ్రువుడి 5 ఏళ్ల వయస్సు అనే దాన్ని సింబాలిజం ఏంటంటే నారదుడి ఉపదేశం దాన్ని గురించి కూడా ఒక సింబాలిజం ఉంది. ధ్రువుడి వల్లే భూమికి సంవత్సరము అనే గమనం తిరగటం అనేది ఏర్పడింది. దాంతో బృహస్పతి వల్ల 12 సంవత్సరాల కాలము, శని వల్ల 30 సంవత్సరాల కాలము, అంటే బృహస్పతి వల్ల 12 ఇయర్స్, శనైశ్చరుడి వల్ల 30 ఇయర్స్ కాలం వేరువేరుగా కాల భాగాలుగా ఏర్పడినాయి. బృహస్పతి అనే గ్రహం 12 ఇయర్స్కి ఒకసారి జ్యోతిష్ చక్రంలో తిరిగి వస్తుందిట. శనైశ్చరుడు అనే ఆయన 30 ఇయర్స్కి ఒకసారి 30 సంవత్సరములకు ఒకసారి తిరిగి వస్తాడట. కాబట్టి వీళ్ళిద్దరి గమనం అంటే కదలికలు 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయన్నమాట. 60 అంటే ఏంటంటే 12 into 5 = 60. 30 into 2 is also 60. దీన్నే ప్రభవ, విభవ అట్లాంటి సంవత్సరాల పేర్లు 60 పేర్లు ఉన్నాయి మనకి. ఆ 60 సంవత్సరాలంగా లెక్క పెడతారనమాట. దీన్నే నారద మండలము, నారద సంతతి అని కూడా అంటారుట. దీనికి కూడా ఒక కథ ఉన్నదిట. నారదుడు సంసారంలో దిగబడి స్త్రీగా జన్మించి 60 మంది కొడుకుల్ని కన్నాడు అని ఒక కథ ఉన్నదిట. ఈ నారద మండలాన్ని 12 సమభాగాలు చేస్తే 5 సంవత్సరాల విభాగాలు వస్తాయి. ఈ విభాగాల్ని కూడా ఖగోళ శాస్త్రంలో యుగము అని అంటారు. ఖగోళ శాస్త్రం అంటే ఎస్ట్రానమీ అన్నమాట. ధ్రువుడి వల్ల భూమికి సంవత్సర పరిభ్రమణం వచ్చినప్పుడు మొదట 5 సంవత్సరముల విభాగాలతో మొదలైంది కాబట్టి ధ్రువుడికి 5 ఏళ్ళు అని అట్లా కథలో వచ్చిందన్నమాట. ఆ కథా చమత్కారము అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 183 అయిపోయింది. 4వ స్కంధంలో 380వ పద్యం వరకు అయిపోయింది.